హలో దోస్తులు, ఈరోజు బ్లౌజ్ డిజైన్ వచ్చేసి సింపుల్గా రౌండ్ నెక్లో ఒక డిజైన్ పెడుతున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్, ఇంకా చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్, కింద వేస్ట్ వచ్చేసి 34 ఇంచెస్. ఎవరికైనా ఈ మెజర్మెంట్స్ తోటి ఇదే డిజైన్ కుట్టాలంటే హ్యాపీగా, అంటే రౌండ్ నెక్ కట్ చేసుకోవాలంటే హ్యాపీగా కట్ చేసుకోవచ్చు. ఇంకా ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 9.5 ఇంచెస్. నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచులు పెడుతున్నాను. ఫుల్ అంటే 6 ఇంచెస్ కదా, 2.5 ఇంచుల కిందికి విడ్త్ పెట్టేసి కిందికి మాత్రము 11 ఇంచెస్ డీప్ నెక్కు. ఇక్కడ 2.5 కింద కూడా 2.5 ఇంచులే తీసుకోవట్లేదు, కొద్దిగా క్రాస్ పెట్టేసి కింద మాత్రం 3 ఇంచులు వచ్చేలాగా పెట్టుకుంటాను. అయితే కొందరు ఏంటంటే పైన మాత్రం నార్మల్గా ఉండాలి, కింద మాత్రం బ్రాడ్ కావాలన్న వాళ్ళకి మాత్రమే ఈ స్టైల్లో కట్ చేయండి. ఎందుకంటే కొందరికేమో బ్రాడ్ తక్కువ ఇష్టము, కింద కొద్దిగా రౌండ్ యూ షేప్ రౌండ్ వచ్చేలాగా కావాలంటారు అనుకోండి కస్టమర్స్. అలాంటి వాళ్ళకైతే ఈ స్టైల్లో కట్ చేయండి. లేదు నార్మల్ యూ షేప్ కావాలంటే కింద 2.5 ఇంచులే తీసుకోండి. అయితే బోటిక్లో ఇలానే కట్ చేస్తారు ఎక్కువ, కింద ఇట్లా బ్రాడ్ చేసేసి పైన మాత్రం షోల్డర్ నార్మల్గా ఉంటుంది, ఆ స్టైల్లో కట్ చేస్తారు. ఇంకా తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ ఇంకా ఫుల్ బ్లౌజ్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇది నార్మల్గా ఎలా ఉందో అలానే కుట్టేసుకోవాలి, అంటే పైపింగ్ పెట్టేసి. ఇక్కడ నేను ఇట్లా పెటల్స్, అంటే డ్రాప్ షేప్ పెటల్స్ కట్ చేస్తున్నాను. అది ఎలా అంటే ఇది మన ఇష్టం, సైజు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఫస్ట్ ఇట్లా పేపర్ స్టిఫ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కొంచెం ఫోల్డ్ చేసి ఇలా షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇది ఎంత అని చెప్పలేము మెజర్మెంట్స్. ఒక 2.5 ఇంచుల పొడవు తీసుకుంటే వెడల్పు వచ్చేసి ఒక 1.5 ఇంచు 1 ఇంచు వెడల్పు తీసుకున్నారనుకోండి, ఇలా కట్ చేసినప్పుడు ఈ షేప్ వస్తుంది. ఇలా నేను ఎన్నంటే ఒక 9 కట్ చేసుకుంటున్నాను. ఇంకా శారీలో వచ్చిన బార్డర్ ఉంటుంది కదండి, అంటే మనకు బ్లౌజ్ బార్డరు, ఆ బ్లౌజ్ బార్డర్కి ఇలా పెటల్స్ అన్నీ వాటికి ఈ క్లాత్ అటాచ్ చేస్తున్నాను, బార్డర్ని ఓన్లీ. అంటే బ్లౌజ్ అంతా ప్లెయిన్ వచ్చేసింది, ఈ బార్డర్ కొద్దిగా హైలైట్ చేయడానికి ఈ పెటల్స్కి ఇదే బార్డర్ వేస్తున్నాను. ఇంకా దానికి పైపింగ్ వేసుకుంటున్నాను. అయితే నార్మల్ పైపింగ్ మనం ఎట్లా అంటే దారం పెట్టి పైపింగ్ చేస్తాం కదా, అది థ్రెడ్ పెట్టి, ఆ పైపింగ్ కావాలన్నో ఆ స్టైల్లో కుట్టుకోవచ్చు. లేదు అని అంటే ఇప్పుడు నేను ఈ స్టైల్లో చూపిస్తున్నాను చూడండి, ఈ స్టైల్లో కూడా కుట్టుకోవచ్చు పైపింగ్ అనేది వాటి చుట్టూ. అయితే ఇది కూడా కొద్దిగా లావ్ అనిపిస్తుంది, కాకపోతే ఇది ఈజీ మెథడ్, ఇది ఎవరైనా కుట్టుకునే ఈజీ మెథడ్. కానీ నాకు ఈ పైపింగ్ కంటే అట్లా థ్రెడ్ పెట్టి పైపింగ్ కుట్టడమే ఇష్టం ఉంటుంది ఇట్లాంటి పెటల్స్కి. అందుకే మీకు 2 స్టైల్లో చూపిస్తున్నాను. ఇలా ఫస్ట్ మొత్తం కుట్టేసుకున్నాక జస్ట్ దాన్ని ఇలా మనం ఎంత సైజ్ అయితే అలా పెట్టుకొని కుట్టుకుంటామో లోపల క్లాత్ది, ఆ క్లాత్ అంతవరకు ఇలా ఫోల్డ్ చేసేసుకోవడమే. ఇంకా దానిపైనుంచి ఒక కుట్టేసుకోవడం. ఇది సింపుల్ అయిపోతుంది, ఇది చాలా సింపుల్. అదైతే థ్రెడ్ పైపింగ్ అయితే కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ పైపింగ్ వేసుకొని మళ్ళీ దీనికి అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి కదా, దానికోసం కొద్దిగా టైం వేస్ట్. ఇదైతే ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా సింపుల్గా, మళ్ళీ దానిపైనుంచి ఒక కుట్టేసేసుకుంటే సరిపోతుంది. నాకు ఈ బ్లౌజ్కి పెట్టే డిజైను కొద్దిగా అంత యావరేజ్గా అనిపించింది డిజైన్. మీకు ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్ ఈ డిజైన్ చూసి. ఎందుకంటే నేను కస్టమర్ చెప్పిన డిజైన్సే కుడతాను, కొన్ని మాత్రమే నాకు చాయిస్ ఇస్తారు. అంటే మీకు నచ్చిన డిజైన్ పెట్టండి, డీప్ నెక్లో మీకు నచ్చిన డిజైన్ పెట్టండి, లేకపోతే బోట్ నెక్లో, లేకపోతే హై నెక్లో, ఇలాంటి మీకు నచ్చిన కొన్ని డిజైన్స్ పెట్టండి అన్నప్పుడు నేను వాళ్ళకు కొన్ని డిజైన్స్ చూపిస్తే దానిలో సెలెక్షన్ చేసుకుంటారు, అలా ఆప్షన్ పెడతాను. కాకపోతే ఈ కస్టమర్ వచ్చేసి వాళ్ళ చాయిస్ ఇదే డిజైన్ పెట్టమని అన్నారని నేను ఇంకా ఆప్షన్ లేదు నాకు ఇంకా, ఎందుకంటే కొద్దిగా హైలైట్ చేద్దామని ఈ బార్డర్స్ తీసుకొని ఇలా పెటల్స్ చేసి పెట్టాను నేను, ఇలా డ్రాప్ షేప్ పెటల్స్, అంటే ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా. కాకపోతే ఏంటంటే నాకు పెద్దగా అనిపించలేదు డిజైను. ఇంకా కస్టమరు ఎట్లా ఉంటుందో, ఇంకా నేను కస్టమర్కి బ్లౌజ్ ఇవ్వలేదు, ఇస్తే ఏమంటారో తెలియదు కానీ నాకు. తర్వాత నేను పైపింగ్ అని చెప్పాను చూడండి, వాటి చుట్టూ పైపింగ్ వేసుకోవడం. ఫస్ట్ థ్రెడ్ తోటి ఇలా గుట్టేసుకొని అంతే సింపుల్గా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఏంటంటే అన్ని లెవెల్ ఈక్వల్గా వస్తుంది. అది ఏంటంటే కొద్దిగా ఫోల్డింగ్ చేసేటప్పుడు కొద్దిగా అటు ఇటు వచ్చి కొంచెం లావ్ అనిపిస్తుంది మనం ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు పైపింగ్ అనేది. అందుకనే ఇది బాగా కనిపిస్తుంది అనేసి నేను ఎక్కువ ఇలాంటిదే పెడతాను, అంటే పైపింగ్ వేసే పెడతాను.
ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసరికి దాని పైనుంచి ఫోల్డ్ చేయాలి. మీకు ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ఎక్కడి వరకు మనం స్టార్ట్ చేస్తామో అక్కడికి వచ్చేసరికి ఎండ్ చేసేటప్పుడు దాని మీద నుంచి ఇలా క్లోజ్ చేసేస్తే ఇంకా పెటల్ లాగా వచ్చేస్తుంది. ఎడ్జ్కి మాత్రం ఇట్లా షార్ప్ షేప్ వస్తుంది అన్నట్టు. జస్ట్ ఇలా చేసి ఫోల్డింగ్ చేయడమే, ఇది ఏం లేదు. ఇంకా అదిగో అన్ని ఈక్వల్ లెవెల్ వస్తుంది కాబట్టి ఇంకా దాని పైనుంచి కుట్టేసుకోవడమే అంతే, సింపుల్ ఇది కూడా. అయితే నేను ఎక్కువ ఇవే చేశాను, మీకు జస్ట్ ఆ శాంపిల్ కోసం చూపించడానికి ఆ స్టైల్ పెట్టాను. అది కూడా మధ్యలో వేశాను, అది కూడా చూపిస్తాను మీకు. అంటే అది ఎలా వచ్చింది ఇది ఎలా వచ్చిందని నెక్కి వేసుకునేటప్పుడు చూపిస్తాను మీకు ఆ స్టైలు. ఈ థ్రెడ్ పైపింగ్ ఎక్కువ అలవాటైనప్పటి నుంచి అలా అంటే ఓన్లీ థ్రెడ్ తోటే ఓన్లీ క్లాత్ తోటే పైపింగ్ చేసే స్టైల్ ఎందుకో బాగా అనిపించదు. కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజులు వచ్చినప్పుడు మాత్రమే ఆ స్టైల్ ఎక్కువ యూజ్ చేస్తాను. పెద్దవాళ్ళే అంటే కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇలా పైపింగ్ వేసి ఇలా థ్రెడ్ తోటి వేసేది ఇష్టం ఉండదు. వాళ్ళకి అదే క్లాత్ తోటి నెక్కు సెల్ఫ్ పైపింగ్ పెట్టడం ఇష్టం. అంటే క్లాత్ తోటే ఓన్లీ ఇంకా ఈ థ్రెడ్ వేయకుండా వస్తాయి చూడండి, అలాంటివి అయితే చాలా ఇష్టపడతారు. ఇంకా నేను ఎక్కువ అలాంటివే వేస్తాను పెద్దవాళ్ళే వచ్చినప్పుడు బ్లౌజులు, వాళ్ళకి అలా స్టైల్ కావాలంటే. ఇది ఇక్కడ నేను చూడండి జస్ట్ ఇట్లా థ్రెడ్ని మలిచేసేసి అంతే ఫోల్డింగ్ చేసేసి పైన ఇలా పెటల్ చేసుకోవడమే అంతే. చూడండి ఇది ఎంత నీట్గా వచ్చిందో. ఇగో బ్లౌజ్ అంతా కుట్టేసుకున్నాం కదా మనం. కుట్టేసుకున్నాక ఈ పెటల్స్ అన్నీ ఉన్నాయి చూడండి, వీటికి మాత్రము ఒక సైడ్కి అంటే మనం కుడి చేతి సైడ్, ఇటు సైడ్ పళ్ళు వస్తుంది కదా ఎడం చేతి సైడు, కుడి చేతి సైడ్ పళ్ళుకు మాత్రమే ఇది అటాచ్ చేసుకోవాలి. ఇంకా మిడిల్ పార్ట్ అంటే మధ్యలో కరెక్ట్ మధ్యలో చూసుకొని మధ్యలో నుంచి ఒక పక్క నుండి వేసుకోవాలి. ఇది కింద కూడా పెట్టుకోవచ్చు ఇదే స్టైలు. నాకెందుకో కింద కొద్దిగా ఓల్డ్ స్టైల్ అనిపిస్తుంది, ఈ పక్క నుంచి వేసుకోవడమే చాలా బాగా అనిపిస్తుంది. అంటే నాకు కస్టమరు అలా చెప్పారు కాబట్టి నేను కూడా అలానే పెట్టాను. ఇలా పక్క నుంచి పెట్టుకున్నాను. ఈ మధ్యలోది ఉంది చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ కాక మధ్యలో ఉన్నది మాత్రము నేను థ్రెడ్ వేయకుండా వేసింది. అది ఆ పెటల్ మాత్రము థ్రెడ్ వేయకుండా నార్మల్గా వేసిన పెటలు. ఇవి రెండేమో థ్రెడ్ వేసిన పెటల్స్. ఇంకా వీటికి ఇలా డిజైన్ వేసుకొని మొత్తం చుట్టూ కుట్టేసుకుంటూ రావాలి. పైపింగ్ మీద నుంచే కుట్టేసుకోవచ్చు, ఎందుకంటే ఇట్లా మనం జస్ట్ ఇట్లా ఓపెన్ చేసినప్పుడు కూడా క్లాత్ అనేది ఇట్లా బయటకు కనిపించకుండా ఉంటుంది కదా, పైపింగ్ మీద నుండే వేసుకున్నా పర్లేదు. ఇది అంటే మనకు ఓపెన్ కాకుండా ఉంటుంది అలా. జస్ట్ ఇలా మొత్తం కుట్టేసుకోవడమే. కాకపోతే ఇది పెట్టుకునేది కరెక్ట్ లెవెల్ చూసి, అంటే మరి పక్క నుంచి రాకుండా ఇటు పక్క నుంచి రాకుండా వేసుకోవాలి ఇది వేసుకునేటప్పుడు. ఇది సింపుల్ అండి, ఎవరైనా కుట్టుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇదే డిజైన్ కుట్టుకోవచ్చు. కాకపోతే నాకెందుకో నచ్చలేదు, మరి మీకు నచ్చిందో లేదైతే ఈ డిజైన్ కామెంట్ చేయండి అబ్బా. మళ్ళీ ఇదే స్టైల్లో స్లీవ్స్కి కూడా పెట్టాను. స్లీవ్స్కి ఏంటంటే ఈ నెక్కి ఏం ఓన్లీ పైపింగే పెట్టాను కదా, బార్డర్ ఏం పెట్టలేదు నెక్కు. స్లీవ్స్కి మాత్రము ఒక 1/2 ఇంచ్ బార్డర్ పెట్టే తర్వాత ఇవన్నీ పెట్టేశాను. ఇలా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా పెట్టాను. కొన్ని డిజైన్స్ కుట్టేటప్పుడు కలర్ కాంబినేషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళు డిజైన్ సెలెక్షన్ చేసుకున్నవి కావచ్చు. కొన్ని ఏంటంటే నాకు అంతగా నచ్చవు. కుట్టేటప్పుడు నేను ఎంత ఇష్టంగా కుడతాను, వాళ్ళు చెప్పిన డిజైన్ కుట్టేస్తాను, కానీ ఈ ఈ క్లాత్కి డిజైన్ పెట్టుకున్నారా ఎందుకు అంత పెద్దగా హైలైట్ అనిపిస్తుంది. మీకు కూడా కస్టమర్స్ ఇలా బ్లౌజులు ఇచ్చినప్పుడు అనిపిస్తుందా? నాకైతే కొన్ని అనిపిస్తుంది వాళ్ళు సెలెక్షన్ చేసుకున్న డిజైన్ని బట్టి. నేను అలానే అనుకుంటాను కొన్ని. ఇంకా ఏం తప్పదు కదా, వాళ్ళకి నచ్చిన డిజైనే కుట్టాలి కాబట్టి మనం అంతే. ఇంకా వాళ్ళ ఇష్టమే చేయాలి. కొన్ని ఏమో నాకు కుట్టిన తర్వాత ఫుల్ నచ్చుతుంది ఇంకా, ఎందుకంటే అబ్బా ఈ క్లాత్కి డిజైన్ పెట్టుకున్నారా అని ఫుల్గా అనిపిస్తుంది నాకు. ఇలా స్లీవ్స్కి పెట్టేస్తున్నాను చూడండి, ఇక్కడ స్లీవ్స్కి పెట్టేసి కూడా మొత్తం చుట్టూ కుట్టేస్తాను. కాకపోతే మధ్యలో ఒక బటన్ పెట్టుకోవాలి, చిన్న బటన్. అంటే బటన్ స్టైల్లో, అంటే అది కూడా బ్లాక్ స్టైల్లోనే తీసుకున్నాను, బ్లాక్ కలరు. ఓన్లీ బటన్ టైపు క్లాత్ ఉంటాయి చూడు, క్లాత్ బటన్స్, అది పెట్టేశాను అంతే. ఇంకా ఇది సింపుల్ డిజైన్ అండి, అంత ఈజీగా ఎవరైనా కుట్టుకోవచ్చు ఇది డిజైను. కాకపోతే వేసేటప్పుడు కొద్దిగా హైలైట్ చేసుకోవాలి అంతే. ఇది సెల్ఫ్ కలర్ కొన్ని వేసుకొని ఓన్లీ పైపింగ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఓన్లీ బ్యాక్ నెక్ కటింగే చూపించాను కదా, ఫ్రంట్ నెక్ కటింగ్ స్లీవ్స్ ఏం చూపించలేదు కదా.
ఓన్లీ డిజైన్ కోసమే మీకు ఈ వీడియో పెడుతున్నాను. అంటే మీకు కూడా సింపుల్గా, ఒకవేళ మీకు నచ్చితే ఇది సింపుల్గా కుట్టుకోవచ్చు కదా ఇలా కూడా అనేసి. అందుకని కొన్ని డిజైన్లు ఏమనిపిస్తుందంటే నాకు సింపుల్గా అయిపోయే డిజైన్స్ కొందరు ఇష్టపడతారు కదా, వాళ్ళ కోసం కూడా పెట్టాలనిపిస్తుంది. కొన్ని ఏమనిపిస్తుందంటే అబ్బా ఈ డిజైన్ ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది, ఈ డిజైన్స్ కూడా పెట్టాలా అందరికీ తెలిసే ఉంటుందిలే అనిపిస్తుంది. కానీ ఎవరు ఏది ఇష్టపడతారో తెలియదు కదా అని కొన్ని డిజైన్స్ మాత్రం ఇలాంటివి కూడా ఆప్షన్ పెట్టుకొని పెడతాను వీడియోలు. ఇలాంటి డిజైన్స్ ఒకటి, ఇంకా పోట్లీ బటన్స్ డిజైన్స్ కూడా ఒకటి. అది ఎవరైనా ఈజీగా కుట్టుకోవచ్చు కానీ అవి చేసేసరికి కొద్దిగా టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. అంటే ఆ పోట్లీ బటన్స్ డిజైన్స్ టైం బాగా పడుతుంది, ఎక్కువ తీసుకుంటుంది అది. అందుకనే నాకు ఆ పోట్లీ బటన్స్ డిజైన్స్ కుట్టమంటారు చాలా వరకు. అట్లాంటివి కూడా నాకు ఏందో ఇంత టైం పడుతుంది ఇది అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా ఇలా చూడండి, ఇంట్లో అంతే బార్డర్ వేసాక ఇలా ఉంటుంది. మీకు నిజంగా నచ్చిందా? నచ్చితే అయితే ఒక్క కామెంట్ చేయండి అబ్బా. నిజంగా కస్టమర్ ఎట్లా ఇష్టపడతారో లేదో అర్థమవుతలేదు నాకు ఈ డిజైన్. ఇంకా అంతే సింపుల్ అండి. ఇది చూడండి ఎంత బాగా కనిపిస్తుందా? నాకైతే యావరేజ్గా అనిపిస్తుంది. స్లీవ్స్కి ఇలా హైలైట్ చేశాను అంతే. ఇంకా ఈ డిజైన్ కనుక నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, ఇంకా లైక్ ఇవ్వండి.